నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ ప్రమాణ స్వీకారం. కేంద్రం తీరును తప్పుపట్టిన రాహుల్. మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవి. ప్రపంచం మొత్తం ఇప్పుడు మన వైపు చూస్తోంది. మంత్రి లోకేష్ ఉద్ఘాటన. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడు. కూటమి సర్కార్పై మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫైర్. టీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడి వీరంగం. మహాద్వారం వద్ద ఆపడంతో ఆగ్రహం. ఆలయ ప్రాంగణంలోనే తిట్ల దండకం. బోర్డు సభ్యుడు నిర్వాకంపై ఉద్యోగ సంఘాల మండిపాటు. వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు. నేత్రపర్వంగా వాహన సేవలు. భారత కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సోమవారమే జ్ఞానేష్ కుమార్ను సిఈసిగా కేంద్రం నియమించింది. అర్ధరాత్రి సమయంలో ఆయన పేరును కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఆయన నియామకాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. అర్ధరాత్రి సమయంలో సిఈసి పేరు ప్రకటించడమేంటి అని నిలదీసింది. ఇక ఆయన నియామకాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. బుధవారం విచారణకు రానున్నాయి. ఇక జ్ఞానేష్ కుమార్ జనవరి 26, 2029 వరకు సిఈసిగా కొనసాగనున్నారు. ఈ ఏడాది చివరిలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ జ్ఞానేష్ కుమార్ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. అలాగే వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు ఎన్నికలు ఆయనే పర్యవేక్షించనున్నారు. జ్ఞానేష్ కుమార్ 1988 బ్యాచ్కు చెందిన కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి. గతంలో సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. హిందూ ధర్మం సనాతన ధర్మం. మానవ సేవే మాధవ సేవ. సాటి మనుషులకు, సమాజానికి సేవ చేస్తే ఆ దేవుడికి సేవ చేసినట్టేనని హిందూ ధర్మం చెబుతోందన్నారు మంత్రి నారా లోకేష్. I would also like to say a few words in Telugu. సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం, మానవ సేవ అనేది మాధవ సేవ. మనందరం కలిసికట్టుగా మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సమాజానికి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లు హిందూ ధర్మం అంటుంది. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు, మన ఆలయాలు, పండగలు, పూజలు అనేది కీలకమైన భాగం. ఇది మన జీవిత విధానం. దీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది. ఎంత టెక్నాలజీ వచ్చినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, లేదా మెషిన్ లెర్నింగ్ వచ్చినా దేవుడే మన అందరినీ నడిపిస్తారు. మనం చూసాం, ఇస్రో సైంటిస్ట్ రాకెట్లు ఎగిరించాలనుకున్నప్పుడు తిరుమలకి వచ్చి దేవుడు దర్శనం తీసుకుంటారు. అదే మనందరి నమ్మకం. ఇదే ఈ రోజు నిజం. అందుకే ప్రజల్లో భక్తి భావన అనేది పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన, దేవాలయ వ్యవస్థల పైన, సంస్థలు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. పిల్లలకి గంటల తరబడి ఈ రోజు ఫోన్లు ఇస్తున్నాం, ఐప్యాడ్లు ఇస్తున్నాం, పుస్తకాలకి దూరం అయిపోయారు. ఇది మార్చాల్సిన అవసరం మనందరిపైన ఉంది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించబడిన మల్టీపర్పస్ స్టోర్స్ ఇండోర్ స్టేడియంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్థాపించిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విచ్చేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంతకుముందు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో 5.70 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మల్టీపర్పస్ స్టోర్స్ ఇండోర్ స్టేడియంను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వీసీ ఉమా, రిజిస్టర్ రజని, శాప్ చైర్మన్ రవినాయుడు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విచ్చేసి ప్రారంభించారు. నారా లోకేష్ పలు విభాగాలను సందర్శించి విద్యార్థినులతో కాసేపు షటిల్ ఆడారు. విద్యార్థినులు యోగా, జుంబా డాన్స్, టైక్వాండోను మంత్రి ముందు ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప విజన్తో క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటాను పెంచుతూ ప్రకటించడం హర్షణీయమని అన్నారు. స్పోర్ట్స్ కోటాలో రాష్ట్రంలో పేద క్రీడాకారులను గుర్తించి జాతీయ స్థాయిలో రాణించేలా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. పేద క్రీడాకారుల కోసం కేటాయించకుండా స్కాములు చేసి
వందల కోట్ల రూపాయలు దోచుకున్న ఆ ప్రభుత్వం అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి అయిన 2 నెలల్లోనే స్పోర్ట్స్ పాలసీని తీసుకొని వచ్చి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో దక్కని గౌరవం ఇక్కడ దక్కే విధంగా దాంట్లో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, ఈరోజు కుగ్రామాల నుంచి పట్టణాల వరకు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో నిరుత్సాహంగా గత 5 సంవత్సరాల్లో ఏ విధమైన సౌకర్యాలు లేక అసోసియేషన్లు అయితేనే క్రీడా ప్రాంగణాలు లేకుండా, అలాగే వసతులు లేకుండా హాస్టల్స్లో అందరికీ అన్యాయం జరిగితే ఇప్పుడు ప్రతి ఒక్కదాన్ని ప్రక్షాళన చేస్తూ ముందుకు తీసుకొని పోయేదానికి మేము పనిచేస్తున్నాం. మహిళల కోసం ప్రత్యేకంగా మరి ఖేల్ ఇండియాలో భాగంగా మన మహిళా యూనివర్సిటీలో ఈ రోజున 5.6 crores రూపీస్తో దాదాపు 2 floors మరి బ్యాడ్మింటన్ కానివ్వండి, త్రోబాల్ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, అదేవిధంగా మరి జిమ్స్ కానివ్వండి, యోగా కానివ్వండి, అన్నీ కూడా ఇక్కడ మల్టీపర్పస్ ఒక యాగశాలని ఇక్కడ నిర్మించడం జరిగింది. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని, ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. రైతుల దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా ఈరోజు అన్ని కూడా కలపడకుండా పోయే పరిస్థితిలోకి వచ్చాయి. ఈరోజు గ్రామాలలో ఆర్బీకే వ్యవస్థ ఈరోజు గ్రామాలలో నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈరోజు గ్రామాలలో రైతులను చేయి పట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి. ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. చిన్న శేష వాహనంపై శ్రీ వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో కళ్యాణ శ్రీనివాసుడు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజైన బుధవారం ఉదయం 8 గంటలకు శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్క భజనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 2వ రోజు ఉదయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు ఒక్కడే 5 తలలు గల చిన్నశేష వాహనాన్ని అధిష్ఠించారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తిరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కనిపించే శ్రీవారి ప్రకృతి, విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించే శక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తాడు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, వైకానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రాజ్కుమార్, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ధ్వజారోహణంతో వేడుకగా ప్రారంభమైన శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకుల వేద మంత్రోచ్చరణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ వినాయక స్వామి, శ్రీ చండికేశ్వర స్వామి, శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవమూర్తుల సమక్షంలో ఉదయం 5:20 మకర లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపజేశారు. ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ఆ తరువాత ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే
ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు. పెరుగు, చందనం, విభూది, పన్నీరు, పలు రకాల పండ్ల రసాలతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగింది. దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్య జాతాది దీపారాధన, కుంభహారతి నిర్వహించారు. ఆ తరువాత ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. అదేవిధంగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాల్లోని మంత్రాలను పఠించారు. కంకణ భట్టర్ శ్రీ స్వామినాథ గురుకుల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మణివాసన్ గురుకుల్ మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10 రోజుల పాటు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయని తెలిపారు. ఫిబ్రవరి 26న శివరాత్రి పర్వదినం విశేషంగా జరగనుందని చెప్పారు. ఫిబ్రవరి 27న కళ్యాణోత్సవం, ఫిబ్రవరి 28న త్రిశూల స్నానం, ధ్వజారోహణం జరగనున్నాయని, భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అనంతరం శ్రీ సోమస్కందమూర్తి, శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ కామాక్షి అమ్మవారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. పల్లకీపై స్వామి అమ్మవారు తిరుపతి పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, అర్చకులు ఉదయ గురుకుల్, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నమో నమో మంత్రిణే వారిజాయ దక్షాణాం పదజే నమో నమో భవంతజే వారివస్త్రకారేభ్యశ్చ వో నమో నమః. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కంపార్ట్మెంట్లలో ఎక్కువ సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ నిన్నటి నుంచి పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కంపార్ట్మెంట్లలో, క్యూలైన్లలో ఏసీ మిషన్లను ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత భక్తులకు తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. చల్లటి మజ్జిగతో పాటు అన్న ప్రసాదాలను కూడా క్యూలైన్లలో భక్తులు శ్రీవారి సేవకుల ద్వారా అందిస్తున్నారు. పాదాలు మండిపోకుండా కార్పెట్లను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. కూల్ పెయింటింగ్ వేయించడంతో కొంత పాదాల వేడి తగలకుండా భక్తులు దర్శనం ముగించుకుని తిరిగి తమ వసతి గృహాలకు చేరుకుంటారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్లో టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైం స్లాట్ దర్శనం భక్తులకు 4 గంటలు పైగా సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. తిరుమల శ్రీవారిని 68,427 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,066 మంది భక్తులు తమ తల నీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.81 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. కల్తీ నెయ్యి కేసులో నిందితులకు సిట్ విచారణ ముగిసింది. తిరుపతిలో సిట్ కార్యాలయంలో 5 రోజుల పాటు ఈ విచారణ సాగింది. బోలేబాబా డైరీ మాజీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్, శ్రీ వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినయకాంత్ చావ్డా, ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్లను సిట్ ప్రశ్నించింది. 4 నిందితులకు తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కస్టడీ ముగిసిన అనంతరం నిందితులను పోలీసులు తిరుపతి 2వ అడిషనల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిన విషయం దేశవ్యాప్తంగా సంచలనమైంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ఆధారంగా దీనిపై దర్యాప్తుకు సిట్ బృందాన్ని నియమించారు. ఈ సిట్ దర్యాప్తు సిఐడి ఆధ్వర్యంలో జరగాలని వైసీపీ నేతలు వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో సిట్ బృందాన్ని నియమించారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో సిట్ బృందం పనిచేస్తోంది. గత ఏడాది నవంబర్లో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం పలు దఫాలుగా విచారణ నిర్వహించింది. ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులు
తిరుమల తిరుపతితో పాటు నెయ్యి సరఫరా చేసిన తమిళనాడులోని దుండిగల్ ప్రాంతంలో ఉన్న ఏఆర్ డైరీలో విచారణ నిర్వహించారు. టీటీడీ బోర్డు సభ్యుని తీరు బాధ్యతారాహిత్యమని, సభ్యులు దైవాంశ సంభూతులు కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు బీజేపీ సీనియర్ నేత నవీన్ కుమార్ రెడ్డి. టీటీడీ ఉద్యోగస్తుల ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే విధంగా వారి పట్ల అగౌరవంగా వ్యవహరించే ఎంతటి వారైనా సరే వారిపై టీటీడీ ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలన్నారు. ఈరోజు బోర్డు మెంబర్లు అనేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఒక బోర్డు మెంబరు, ఒక ఉద్యోగస్తుడు విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద నువ్వు బయటకు పో అంటూ బూతు మాట మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు, టీటీడీ ఉన్నతాధికారులంతా ఉన్నారు, వాళ్ళ సమక్షంలో అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. టీటీడీ ఉద్యోగస్తుల, స్థానికుల సహనాన్ని మాత్రం దయచేసి చేతగానితనంగా చూడొద్దండి. మీరు 2 సంవత్సరాల పదవి కోసం బోర్డు సభ్యులుగా నియమించారు. మీరు శ్రీవారికి సేవకులుగా, శ్రీవారి ఆస్తులకు సంరక్షకులుగా టీటీడీ ఉద్యోగస్తులను గౌరవించి సామాన్య భక్తులకు ఏం కావాలో దాని మీద సమావేశంలో చర్చించేది తప్ప మీ ప్రతాపం టీటీడీ ఉద్యోగస్తుల మీద చూపిస్తే చూస్తూ ఊరుకో ఉండరు. ఈరోజు అదే టీటీడీ ఉద్యోగస్తులు, స్థానికులు సహనం కోల్పోతే మీరు గమ్యస్థానాలకు కూడా చేరుకోలేరు అన్న విషయాన్ని మనసులో పెట్టుకొని టీటీడీ సభ్యులుగా, సేవకులుగా మాత్రమే పని చెయ్యండి అని చెప్పి ఈరోజు ఎవరైతే సభ్య సమాజం, శ్రీవారి భక్తులు ఆవేదన చెందుతున్నారో కారకులైనటువంటి ఆ నరేష్ అనే బోర్డు సభ్యుడు ఆ ఉద్యోగస్తునికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. టీటీడీ ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, చైర్మన్ గారు ఆయనకి సంజాయిషి నోటీసు ఇచ్చి వెంటనే బహిరంగంగా అందరి సమక్షంలో ఆ ఉద్యోగస్తునికి క్షమాపణ చెప్పాలని చెప్పని టీటీడీ ఉద్యోగుల మీద జరుగుతున్న దౌర్జన్యాలను ఖండిస్తూ టీటీడీలోని అన్ని ఉద్యోగ సంఘాలు ఒకటై బోర్డు మెంబర్ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. బోర్డు మెంబర్ వెంటనే ఉద్యోగుల ఐక్యత, టీటీడీ ఉద్యోగుల ఐక్యత. టీటీడీ ఉద్యోగులు గతంలో కూడా ఇదే విధంగా వరాహస్వామి టెంపుల్లో పుష్కరిణిలోకి ఎవరిని అనుమతించకూడదనే ఆదేశాల ప్రకారం అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి సూర్య అనే అతను బోర్డు మెంబర్ని అనుమతించకుండా ఉండటంతో వారు ఈఓ గారికి కంప్లైంట్ చేసి ఆ యొక్క ఉద్యోగి సూర్య అనే వ్యక్తిని కూడా సస్పెండ్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే శ్రీవారి ఆలయంలో పడికావల్లో ఒక సూపరింటెండెంట్, ఒక అటెండరు గేటు తాళాలు ఓపెన్ చేయలేదని చెప్పి విఐపి వస్తే వాళ్ళిద్దరిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది 3వ ఇన్సిడెంట్ నిన్న బాలాజీది. వరుసగా ఈ 2-3 నెలల్లో ఈ విధంగా టీటీడీ ఉద్యోగులపైన కక్ష సాధింపు చర్యలు చేపట్టడం అనేది టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులుగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క చర్య ఏదైతే ఉందో నరేష్ అనే బోర్డు మెంబరు వాడినటువంటి భాషకి బేషరత్తుగా ఎవరైతే బాలాజీ అనే ఉద్యోగికి ఆయన క్షమాపణలు చెప్పాలి. అక్కడున్నటువంటి అటెండరు చెప్పాడు, అయ్యా ఈ దారిలో వెళ్ళొద్దని చెప్పినారని. అది కూడా బోర్డు మెంబర్కి చెప్పాల, మామూలు అతనికి ఉన్నటువంటి అటెండర్కి చెప్పాడు. అయినా బోర్డు మెంబర్ వచ్చాడు అనేటువంటి గౌరవంతో ఆయన బేగాలు తీశాడు. కూడా తీస్తే చాలా బూతులు నా కొడకలారా అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం, ఇక్కడ అసలు ఉండవద్దనేటువంటి పద్ధతిలో మాట్లాడడం చాలా హేయమైనటువంటి విషయం. ఇది ఒక సంఘటన. గతంలో పనబాక లక్ష్మి గారు ఎమ్మెల్యే ప్లస్ బోర్డు మెంబర్, ఆమె కూడా చక్రస్నానం రోజు ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పని ఒక 2 నిమిషాలు నిలబెట్టినారని చెప్పి ఒక అసిస్టెంట్ని సస్పెండ్ చేశారు. మహాద్వారంలో పడికావల దగ్గర సూపరింటెండెంట్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ ఒక 2-3 నెలలుగా చాలా ఇన్సిడెంట్స్ కోయిన్సైడ్ అయ్యి ఉద్యోగస్తులు చాలా తీవ్రంగా మానసికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అనేటువంటిది వచ్చింది. ఇప్పుడున్న బోర్డు చైర్మన్ కానీ, ఈఓలు కానీ, జేఈఓలు కానీ ఉద్యోగస్తుల పట్ల సహృదయంగా ఉండాలని, ఈ వ్యవస్థను ముందుకు తీసుకోవాలని మేమందరూ కూడా ఉద్యోగస్తులందరూ కష్టపడితేనే ఈ వ్యవస్థ ప్రపంచంలోకెల్లా మొదటి స్థానంలో ఉంది. అట్లాంటి ఉద్యోగస్తులను ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్న వ్యక్తులు నిర్ధారణంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. దీని పరివాసం రేపు 9 నుంచి 10:30 వరకు ధర్నా కార్యక్రమం చేస్తాము. తాము అధికారంలో లేము కానీ ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు తమకు మెండుగా ఉందని,
రానున్న రోజులలో వైకాపాను అధికారంలోకి తీసుకురావడమే తమ ప్రధాన ధ్యేయమని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడిగా మల్లం రవిచంద్రారెడ్డిని నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవి బాధ్యత ప్రమాణ మహోత్సవ కార్యక్రమానికి టీటీడీ పాలక మండలి మాజీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతిరోజు ఏదో ఒక ఉద్యమానికి తెరతీస్తామని సమర్థవంతంగా కరుణాకరణ ఆ ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఆయనకి ఉన్నటువంటి అనుభవం అపారం. అదేవిధంగా కరుణాకరణ యొక్క గైడెన్స్లో ఈరోజు ఏదైతే మనం తిరుపతిలో జరిగినటువంటి అమానవీయ ఘటనలు ఏవైతే ఉన్నాయో, తిరుపతి ఎప్పుడు చూడని విధంగా ఈ దాడులు కానీ పోలీసులు రౌడీలతో తెలిసిపోయి అధికార పార్టీ చర్చ గురించి మానేసి జగనన్న ప్రభుత్వాన్ని ఎందుకు ఓడగట్టామనే చర్చ అయితే ప్రతి ఒక్కరిలో జరుగుతూ ఉంది. కాబట్టి మనందరికీ తెలుసు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మనమందరం కూడా జగనన్న నాయకత్వంలో గెలవబోతున్నాం అనేది వాస్తవంగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి కానీ ఒక పార్టీ కానీ అందుబాటులో లేనప్పుడే ఆ వ్యక్తి ఆ పార్టీ యొక్క విలువ తెలుస్తుందంటారు. మహిళలు ఇంకా కూడా ప్రోత్సహించాలి, ఎక్కువ సీట్లను బాగా ఇవ్వాలా. మేమైతే పార్టీకి ఇంత విశ్వాసంగా నిబద్ధతతో కట్టుబడి ఉన్నామని వాళ్ళు మాట్లాడే మాటలు ఆ రోజు నిజంగా నన్ను ఆలోచింపజేసి, ఆ రోజు చిత్తూరులో కూడా వాళ్ళందరూ ఆ గేటుకు అడ్డంగా నిలబడినప్పుడు వాటిని తోసుకొని వచ్చినటువంటి వ్యక్తులు కూడా మహిళా కార్పొరేటర్లే నాకు ఆపుగా కూడా నిలబడ్డారు. వాళ్ళు కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాంటి అవసరం డిప్యూటీ మేయర్ కోసం ఇంత అవసరం అంటే ఎందుకు వచ్చినా కానీ ఒకటే నిజం. ఈరోజు ఇలా చెప్పాడు, మీరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నాకు మేయర్ గారు చెప్పారు, వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఎంత దూరం తీసుకెళ్ళి పని పడతాను ఈరోజు చెప్పడం జరిగింది. నిజంగా ఆ రోజు చాలా పోరాట పడిన చూపెట్టే ఆ రోజు కరుణాకర్ రెడ్డి గారి అన్నగారి ఆధ్వర్యంలో. దేశంలోని అన్ని దేవాలయాలకు తిరుమల తిరుపతి దేవస్థానాలు టీటీడీ నిర్వహణ ఆదర్శమని అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుపతిలోని ఆశా కన్వెన్షన్లో జరుగుతున్న అంతర్జాతీయ ఆలయ కన్వెన్షన్ ఎక్స్పో ITCXలో 2వ రోజు మంగళవారం సాయంత్రం అదనపు ఈవో 35 నిమిషాల పాటు టీటీడీ చరిత్ర, పాలన, శ్రీవారి దర్శన నిర్వహణ, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, ఉద్యోగులు, సిబ్బంది, టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ సంస్థలు, ట్రస్టులు, ఇతర సేవలను వివరించారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సంవత్సరంలో సగటున 2.50 కోట్ల మంది భక్తులు దర్శించుకుంటున్నారని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. వారికి మెరుగైన దర్శనం, వసతి కల్పించడానికి టీటీడీలో 66 శాఖల ద్వారా భక్తులకు విస్తృతంగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రోజుకు సరాసరిగా 70,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారని తెలిపారు. క్యూలో ఉన్న యాత్రికులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇంతమంది వచ్చే తిరుమలలో పారిశుద్ధ కార్యక్రమాలకు కూడా తీసుకుంటున్న శ్రద్ధను వివరించారు. So they have tonsuring here. We have both men and women tonsurers here, and so human hair also we get every year 150 crore from Tirumala. So Anna Prasadams, I told you, so we have 3 big kitchens that will cater to the needs of 3.5 lakh pilgrims. So these are the best kitchens. More than 717 people are working here around the clock, and varieties of food. This is known for varieties. Annadanam started sometimes back in 1985. Today we have a corpus of 2,000 crore, and every year we receive nearly 140 crore in the form of donation. And Annadanam, of all the danams, in Hindu tradition we call Annadanam is the best danam. So people always prefer to donate to the Annadanam. So
this is like nearly common man's one. People come and eat breakfast, lunch and dinner here only. So well successful model, and people from other temples used to come and study about our model. We proudly say this is the best model, and always they give 90%, 95% satisfaction level for this service. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని విశ్వవ్యాప్తం చేయడమే తన ప్రధాన ధ్యేయమని ఉపకులపతి ఉమా అభిప్రాయపడ్డారు. మహిళా విశ్వవిద్యాలయంలోని వీసీ ఛాంబర్లో బుధవారం ఉదయం 10:30కు ఉపకులపతి ఉమా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఆమెను పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. గత 40 సంవత్సరాలుగా ఈ యూనివర్సిటీలోనే నేను సర్వీస్ చేస్తూ ఉండడం వల్ల యూనివర్సిటీ గురించి పూర్తి అవగాహన ఉంది అనే అండర్స్టాండింగ్ తోటి నేను యూనివర్సిటీని ఇంకా అభివృద్ధి చేయడానికి కృషి చేయగలను అనే ఒక ధైర్యము, ఒక సంకల్పము నాకుంది. ప్రస్తుతం యూనివర్సిటీ చాలా మంచి పొజిషన్లో ఉంది. NAC A+ గ్రేడ్లో ఉన్నాము. అయితే NIRF ర్యాంకింగ్ మాత్రం 101 to 150 బ్యాండ్లో ఉన్నాము. ఇది కూడా ప్రతి సంవత్సరం ఇంప్రూవ్ అవుతూనే ఉంది. ప్రస్తుతం దాని మీద మేము ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే మాకు PM ఉషా 100 crore గ్రాంట్ రావడంతో 4.5 crores తోటి ఈ మధ్య మేము రీసెర్చ్ ప్రాజెక్ట్స్ని ఫ్యాకల్టీ అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్స్ ద్వారా కనీసం 2 స్కోపస్ ఇండెక్స్ కానీ లేకపోతే వెబ్ ఆఫ్ సైన్స్ జర్నల్స్లో కానీ పబ్లిష్ చేయడం జరుగుతుంది. పేటెంట్స్ కూడా గత కొన్ని సంవత్సరాల్లో బాగా ఇంప్రూవ్ అయినాయి. ప్రస్తుతం మాకు 51 పేటెంట్స్ ఉన్నాయి. ఈ రీసెర్చ్ ద్వారా ఇంకా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. భక్తులకు కలుషిత ఆహారాన్ని అందిస్తున్నారు కొంతమంది ప్రైవేట్ హోటల్ యజమానులు. వంటల్లో మోతాదుకు మించి రంగులు వాడటం, పురుగులు పట్టిన సరుకులను ఉపయోగిస్తున్నట్లు అధికారుల సోదాల్లో బయటపడింది. ఆహార భద్రతా తనిఖీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 36 నమూనాలు సేకరించగా అందులో మొత్తం 14 38.8% శాంపిళ్లు సరిగ్గా లేవని గుర్తించారు. వీటిల్లో 6 నమూనాలు హానికరమని పరీక్షల్లో వెల్లడి కాగా 8 నమూనాల్లో నాణ్యతా ప్రమాణాలు లేవని తేలింది. తిరుపతికి తరలివచ్చే లక్షల మంది భక్తుల రద్దీకి తగినట్లు తిరుపతి పరిసర ప్రాంతాల్లో వేల హోటళ్లు వెలిశాయి. వీటిల్లో తయారయ్యే ఆహారం ఎలా ఉంటుందన్న దానిపై అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంటోంది. తిరుమలకు సరఫరా అయిన నెయ్యిలో కల్తీ జరగడంతో తిరుపతిలో ఉన్న హోటళ్ల నాణ్యతా ప్రమాణాలపైన ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. వీటిపై స్పందించి వచ్చిన ఆదేశాల మేరకు తనిఖీలు జరిగాయి. వివిధ హోటళ్ల నుంచి నెయ్యి, తందూరీ చికెన్, బ్లాక్ పెప్పర్, బెల్లం, జీడిపప్పు, గోబీ 65, మైసూర్ పాక్, కందిపప్పు, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ లాలీపాప్, చికెన్ పకోడా, వేరుశనగ పప్పు, కారం, ఆవకాయ పచ్చడి ఇలా 36 రకాల నమూనాలు సేకరించారు. చికెన్ పకోడీ, చికెన్ లాలీపాప్, గోబీ 65, బెల్లంలో రంగులు వాడుతున్నట్లు నమూనాల పరీక్షల ద్వారా తేలింది. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కల్తీ నూనెలు, నాణ్యత లేని కారం, మసాలాలు, రసాయనాలు, కృత్రిమ రంగులు ఎక్కువగా వినియోగించే ఫుడ్ ట్రక్కులు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కృత్రిమ రంగుల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తెల్ల నువ్వుల నమూనాను సేకరించగా అందులో పురుగులు ఉన్నట్లు తేలింది. వంటల తయారీకి నాసి రకం వేరుశనగ పప్పు వాడుతున్నట్లు గుర్తించారు. ఓ హోటల్ నుంచి సేకరించిన నెయ్యి నమూనాలో నూనె ఉన్నట్లు తేలింది. దీనిని తింటే జీర్ణ సమస్యలు, అలర్జీ, తీవ్ర శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదముంది. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని, ప్రజలను కొల్లగొట్టే విధంగా కేంద్ర బడ్జెట్ను విడుదల చేసిందని, దీన్ని వ్యతిరేకిస్తూ బుధవారం ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం ముందు వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆస్తులు లక్షల కోట్ల రూపాయలు పెంచుతూ మరోవైపు సాధారణ ప్రజల యొక్క సమస్యలు గాలికి వదిలేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్కనాడు కూడా రైతుల సమస్యలు పరిష్కారం చేయడానికి పూనుకోలే. కనీస మద్దతు ధర ఇవ్వడానికి కూడా వీరికి చేతులు రావడంలే. ధరలు పెరిగిపోయినాయి, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. బ్లాక్ మనీనంతా కూడా వెనక్కి తెప్పిస్తామని మాట ఏమాత్రం కూడా పాటించకుండా ఇవాళ బ్యాంకులను దోపిడీ చేసిన వ్యక్తులందరూ కూడా విదేశాలకు పరిగెత్తిపోతూ ఉంటే దానికి కూడా ఈ ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. పైగా నిన్న బడ్జెట్లో 100% FDIకి అనుమతించడం ద్వారా రాబోయే రోజుల్లో ఎంతో ప్రఖ్యాతిగాంచిన లక్షల కోట్ల రూపాయల సంపద కలిగిన మన ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ కూడా ప్రైవేట్ పరం కాబోతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం తిరుపతి ESI ఆసుపత్రిని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ బ్లాక్, అత్యవసర విభాగం, ఓపీ రిజిస్ట్రేషన్ విభాగం, ఇతర విభాగాలను తనిఖీ చేశారు. గత సంవత్సరం నవంబర్లో ఆసుపత్రి సందర్శనకు వచ్చినప్పుడు ఉన్న అవుట్ పేషెంట్స్ నమోదు సంఖ్య 150 నుండి ప్రస్తుతం 350 వరకు పెరగడంపై, అలాగే ఇన్ పేషెంట్స్ అడ్మిషన్ సంఖ్య 30 నుండి 53 వరకు పెరగడంపై కూడా సంతృప్తి వ్యక్తపరిచారు. పేషెంట్స్కు గత 5 ఏళ్లుగా సక్రమంగా లేని ల్యాబ్ కిట్స్, రీఏజెంట్స్, ఇతర పరికరాలను సుమారు 5 లక్షల రూపాయల మేరకు తన సొంత ఖర్చుతో సమకూర్చిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబుని ఆయన అభినందించారు. శాలువతో సన్మానం చేశారు. రాష్ట్రంలోని ఇతర ఆసుపత్రులు, డిస్పెన్సరీలు తిరుపతి ఆసుపత్రిని ఆదర్శంగా తీసుకుని కార్మికులకు మెరుగైన వైద్యం అందించడానికి చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి సూచించారు. గత 6 సంవత్సరాలకు పైగా రాయలసీమ, నెల్లూరు లాంటి జిల్లాల ఈఎస్ఐ కార్మికులకు అందని ద్రాక్షగా ఉన్న తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి సెకండరీ రిఫరల్ వైద్య సేవలు మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానున్నాయని మంత్రి చెప్పారు. అలాగే రాష్ట్ర బీమా వైద్య శాఖలో గత 15 ఏళ్లుగా భర్తీకి నోచుకొని నర్సింగ్, పారామెడికల్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ఈ తనిఖీ సందర్భంగా మంత్రి వెంట ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శ్యాంబాబు, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. భారతదేశం గర్వించదగ్గ రాజు, గొప్ప వీరుడు ఛత్రపతి శివాజీ అని బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఛత్రపతి శివాజీ గారు భారతదేశం గర్వించదగ్గ గొప్ప రాజు, మహావీరుడు. ముఖ్యంగా మొఘలుల చక్రవర్తుల్ని తరిమి కొట్టి మహారాష్ట్ర రాజ్యాన్ని భారతదేశం మొత్తం విస్తరింపజేసి గొప్ప ప్రజారంజక పాలన సాధించిన మహావీరుడు ఛత్రపతి శివాజీ గారు. ఛత్రపతి శివాజీ గారి ఆశయ సాధన కోసం ఆయన అడుగుజాడల్లో నేటి యువత ముఖ్యంగా నడిచి మన భారతదేశాన్ని నెంబర్ 1 స్థానంలో ప్రపంచ పటంలో నిలబెట్టాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం. స్టాటిస్టిక్స్ పితామహులు ఆర్ఏ ఫ్రీషర్స్ 135వ జయంతి మరియు ఇండియన్ సొసైటీ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ స్థాపక అధ్యక్షులు జి శంకర్ నారాయణల 101వ ఇరు జయంతోత్సవాల సందర్భంగా ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్ నందు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆధ్వర్యంలో విద్యార్థుల మధ్య ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సుదర్శనం టోకన్ సిస్టమ్ కానీ, సర్వేలు కానీ చాలా వర్క్స్లన్నీ హెల్ప్ చేసి ఉన్నాము. అటువంటి వర్క్స్ అన్ని కూడా మళ్ళీ ఆర్గనైజేషన్స్, కలెక్టర్ గారితో కూడా కలిసి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, స్మార్ట్ సిటీ కాబట్టి ఎన్నో డేటాలు ఉంటాయి వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా కొన్ని ఫార్మసీ స్టూడెంట్స్ అందరికీ కూడా బయోస్టాటిస్టిక్స్ లాంటి డిప్లొమాలు స్టార్ట్ చేసి ఇక్కడ అందరికీ సాయం చేయాలని ఈ డేటా సైన్స్ సెంటర్ తప్పకుండా ఇండియాలో 10 మందికి ఇక్కడ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటూ ఉన్నాము. స్టూడెంట్స్ కూడా మంచి క్వాలిటీ టీచింగ్, నెట్, గేటు, స్టేటు, తర్వాత ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ అనేది చాలామందికి తెలియదు. వాటిని ఇక్కడ డెవలప్ చేసి తిరుపతి నుంచే మనం స్టాటిస్టిక్స్ని డెవలప్ చేయాలని అనుకుంటున్నాము. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని రహదారుల పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజనీర్ ప్రసాద్ నాయుడు తెలిపారు. పూతలపట్టు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మనం వివిధ రకాల పథకాల కింద డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేకప్ చేశాము. దాంట్లో ముఖ్యంగా ఎంజీఎన్ఆర్డీస్ కింద మనం 250 వర్కులు సిమెంట్ రోడ్లు టేకప్ చేసాం 5 మండలాల్లో కలిపి. దాంట్లో 160 వర్కులు పూర్తి చేశాము. మొత్తం మనకు మంజూరైన సిమెంట్ రోడ్డు కానీ 11,65 లక్షల రూపాయలు మంజూరైంది. దాంట్లో 7,10 లక్షల వరకు పనులు పూర్తయినాయి. మిగిలిన వర్కులంతా ప్రోగ్రెస్లో ఉన్నాయి. మనకు మార్చి లాస్ట్ లోపల మొత్తం పూర్తి చేయాలా. కానీ కలెక్టర్ గారు ఫిబ్రవరి లాస్ట్ టార్గెట్ ఇచ్చారు. ఫిబ్రవరి లాస్ట్కి మొత్తం వర్కులంతా పూర్తి చేయమన్నారు సిమెంట్ రోడ్లు. సో ఇవంతా గ్రామీణ ప్రాంతాల్లోని వీధులకు కానీ, వీధులు అప్రోచ్ రోడ్డు కానీ, ఈ 2 రకాల కేటగిరీల్లో సిమెంట్ రోడ్లు మొత్తం జరుగుతున్నాయి. మహిళలు పురుషులతో పాటు సమానంగా రాణించాలని, సమాజానికి ఆదర్శప్రాయంగా నిలవాలంటూ నవభారత సేవా సమాజ్ నిర్వాహకులు రహమతుల్లా పేర్కొన్నారు. తిరుపతి చెన్నారెడ్డి కాలనీలోని కమ్యూనిటీ హాల్లో సుమారు 90 రోజుల పాటు టైలరింగ్, ఎంబ్రాయిడరింగ్, బ్యూటీషియన్, పలు రంగాలలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్ల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. జనశిక్షణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో బ్యూటిషియన్ మరియు ఆర్య వర్క్, టైలరింగ్ నేర్చుకున్న వారికి సర్టిఫికేట్స్ అయితే అందజేయడం జరిగింది. దీనికి మన రహమతుల్లా షరీఫ్ సార్ గారు చాలా సపోర్టింగ్గా నిలబడుతున్నారు ప్రతి ఒక్కరికి. సో నేను బ్యూటిషియన్గా, ఇన్స్ట్రక్టర్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను.
అందరినీ ఎంకరేజ్ చేస్తూ బాగా సపోర్ట్ చేయడము అది అందరికీ చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు మన నాస్ తరపున సర్టిఫికేట్స్ అందరికీ బ్యూటిషియన్ వాళ్ళకి, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ వాళ్ళకి, అందరికీ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడము జరిగింది. లోక కళ్యాణార్థం కొరకు పవిత్ర స్వర్ణముఖి నది తీరాన మహాశివరాత్రి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ వెల్లడించారు. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తిరుచానూరు కొట్రమంగళంకి వెళ్లే దారిలో స్వర్ణముఖి తీరాన మహాశివరాత్రి ఉత్సవాలు ఏకవీర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఉదయం నుంచే అభిషేకాలు, రుద్రహోమాలు, సాయంత్రం శివపార్వతుల కళ్యాణం, లింగోద్భవ సమయంలో 72 రకాల ద్రవ్యాలు మరియు 108 కేజీల భస్మంతో అభిషేకం ఉంటుంది. నిత్యం అన్నదానం ఉంటుంది. భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో స్వామి అమ్మవార్లు కృపకు పాత్రగా కోరుకుంటున్నాము. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 88,960 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 8,035 రూపాయలు. వెండి 1 కేజీ ధర 99,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 102 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ ప్రమాణ స్వీకారం. కేంద్రం తీరును తప్పుపట్టిన రాహుల్. మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవి. ప్రపంచం మొత్తం ఇప్పుడు మన వైపు చూస్తోంది. మంత్రి లోకేష్ ఉద్ఘాటన. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడు. కూటమి సర్కార్పై మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫైర్. టీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడి వీరంగం. మహాద్వారం వద్ద ఆపడంతో ఆగ్రహం. ఆలయ ప్రాంగణంలోనే తిట్ల దండకం. బోర్డు సభ్యుడు నిర్వాకంపై ఉద్యోగ సంఘాల మండిపాటు. వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. నేత్రపర్వంగా వాహన సేవలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.